Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక విచారణ ఉందనుకుందాం. ఆ విచారణకి కాపరి ఎవరు? విచారణ గురువు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి కాపరి ఎవరు? తండ్రి లేక తల్లి. ఒక కాన్వెంట్ ఉందనుకుందాం, ఆ కాన్వెంట్కి కాపరి ఎవరు? పెద్దమ్మగారు. ఓకే, అలాగానే ఒక స్కూల్ ఉందనుకుందాం, ఆ స్కూలు కాపరి ఎవరు? పెద్ద కాపరి ఎవరు? హెడ్ మాస్టర్. కాబట్టి మనం ఈ కాపరి అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనందరం కాపరులమే, మనందరం కాపరులమే. మనలో కొంతమంది ఇద్దరికి కాపరి అయితే, కొంతమంది కొన్ని లక్షల మందికి కాపరి. భారతదేశానికి కాపరి ఎవరు? భారతదేశానికి కాపరి ఎవరు? నరేంద్ర మోడీ. డౌట్ ఎందుకు ఇంక అక్కడ? యా, వి ఆల్ హ్యావ్ ఎలెక్టెడ్ హిమ్. ఓకే, యా. ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఎవరు కాపరి? చంద్రబాబు నాయుడు. అంటే ప్రియులారా, ఈ కాపరి అనే పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటి కాపరి అంటే? కొంతమంది మీద దేవుడు అధికారాన్ని ఇచ్చి వారి బాగోగులు చూసుకోమంటాడు. అర్థమైందా? కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనాది కాలము నుండి బైబిల్ గ్రంథములో తనను తాను ఒక కాపరిగా, మామూలు కాపరి కాదు, మంచి కాపరిగా పోల్చుకుంటాడు. ఎటువంటి కాపరిగా? మంచి కాపరిగా ఉన్నాడు అంటే ఇంకొక కాపరి కూడా ఉంటాడు. దాని అర్థం ఏంటి? ఆ చెడ్డ కాపరి కూడా ఉన్నాడని అర్థం. ఎస్, వెన్ ఐ సే ఐ ఆమ్ గుడ్, దెర్ ఈస్ ఆల్సో సమ్వన్ హూ ఈస్ బ్యాడ్. గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్. కాబట్టి ప్రియులారా, దేవుడు తనను తాను మంచి కాపరిగా పోల్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే, చెడ్డ కాపరులు ఉన్నారు కాబట్టి. ఆయనే నిజమైన కాపరి, మనందరిని కూడా చూసుకునే కాపరి, మనందరిని కూడా నడిపించే కాపరి. ఒక గ్రామములో గొర్రెల గోపన్న అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. పేరేంటండి? గొర్రెల గోపన్న. అతని పేరు గోపన్న, కానీ ఆయనకి గొర్రెల గోపన్న ఎందుకు పెట్టాడో, దానికి కొన్ని గొర్రెలు ఉన్నాయి కాబట్టి. తన గొర్రెలంటే చాలా ప్రేమ. కొన్నే ఉన్నాయి, ఎక్కువ లేవు. పేదవాడే, కొన్ని గొర్రెలే ఉన్నాయి. అయితే ఆ గ్రామం ప్రక్కనే ఒక చిన్న అడవి ఉంది. అడవి. ఆ అడవిలోనికి వెళ్ళి ఈ గొర్రెల తోలుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా గొర్రెలను మేపుకొని తృప్తిగా, సంతృప్తిగా మేపుకొని అవి నిండుగా తిన్నప్పుడు ఇతను చాలా సంతోషపడేవాడు, నిండుగా మేత దొరికినప్పుడు. అందుకని అప్పుడప్పుడు కొంచెం లోపలికి వెళ్ళేవాడు తోలుకొని గొర్రెలని, మంచి మేత దొరుకుద్దని. అయితే ఆ ప్రక్కనే ఉన్న మేత కోసం, అడవి కోసం వెళ్ళాలి అంటే, అడవి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక కర్రల వంతెన ఉంది, కర్రల బ్రిడ్జి. ఓకే, వుడెన్ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్ ఉంది. ఎందుకంటే మధ్యలో ఒక పెద్ద కాలువ, చాలా లోతైనటువంటి కాలం ఉంది. కానీ ఆ కాలువ మీద ఉన్న వంతెన చాలా సన్నది అన్నమాట, చాలా సన్నగా ఉంటుంది.
ఒక రోజున ఇలాగానే వెళ్ళాడు, గొర్రెలు తోలుకొని వెళ్ళాడు. సాయంత్రం 4 గంటల సమయంలో అతనికి కొంచెం భయంకరమైన శబ్దాలు వినపడటం ప్రారంభమయ్యాయి. అడవిలో ఏముంటాయి? పులులు ఉంటాయి, లేకపోతే క్రూర మృగాలు ఉంటాయి. ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. అతనికి ఆ పులి యొక్క శబ్దం వినపడుతుంది. అతను అనుకున్నాడు, నేను నా గొర్రెలని, నా ప్రియమైన గొర్రెలను ఇక్కడే ఉంచితే ఖచ్చితంగా శత్రువు వస్తాడు, నా గొర్రెలని చంపివేస్తాడు. అందుకని గొర్రెలని త్వరగా తోలటం ప్రారంభించాడు. మరొక వైపు నుండి ఈదురుగాలి, వర్షం రావటం ప్రారంభమైంది. ఇక త్వరగా గొర్రెలు తోలుకొని అక్కడ ఉన్నటువంటి కర్రల వంతెన దగ్గరే తెచ్చాడు, చెక్కల వంతెన దగ్గర తెచ్చాడు. కానీ ఆ వంతెన చూడగానే తన గుండె గుబేలు అన్నది. ఆ గొర్రెల్ని పొమ్మని చెప్తుంటే పోటలేదు వంతెన మీదకి. కారణం ఏంటంటే ఆ వంతెన మీద ఉన్నటువంటి 2-3 చెక్కలు ఊడి కాలువలో పడిపోయాయి. ఆ కర్రల వంతెన కదా, ఆ వంతెన మీద ఉన్నటువంటి 2-3 చెక్కలు ఏమయ్యాయి? ఊడి కాలువలో పడిపోయాయి. అక్కడ గ్యాప్ ఉందన్నమాట. గొర్రెలు ఎక్కువ దూరం దూకలేవండి, కొంచెం దూరమే దూకుతాయి. కాబట్టి ఒక్క గొర్రె కూడా కదలట్లా. నెట్టాడు, కొట్టాడు, కదలట్లా. ఏంటి అని ముందుకు వచ్చి చూశాడు. చూసేసరికి ఆ వంతెన మీద ఉన్నటువంటి కర్రలు ఏమయ్యాయి? ఊడి ఆ లోతైన కాలువలో పడిపోయాయి. ఏం చెయ్యాలి? వెనక నుంచి పులి నిదానంగా వస్తూ ఉంది. ఆ శబ్దాలు వినపడుతున్నాయి. కాపాడాలంటే ఒకటే మార్గం, ఇవి వంతెన దాటితే చాలు, రక్షణ పొందినట్టే. కిందేమో పెద్ద కాలువ. ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి తాడు తీసుకొని తన కాళ్ళకు కట్టుకున్నాడు, ఒక పక్కన వంతెనకి. మరొక ప్రక్కన తన చేతులతో గట్టిగా వేలాడబడుకుంటా మధ్యలో వంతెనకి. అప్పుడు అన్నాడు, దా నా మీద నుంచి ఎక్కెళ్ళండి అని గొర్రెలని కేక వేశాడు. గొర్రెలు నడవటానికి ఇష్టం లేవు, తమకు ప్రియమైన కాపరి కదా, కాబట్టి వాటి మీద, ఆయన మీద నడిచి వెళ్ళటానికి తనకి ఇష్టం లేదు. మా కాపరిని మేము బాధ పెడతామేమో అని బాధపడుతుంటే గట్టిగా అరిశాడు, త్వరగా మీరు వంతెన ఎక్కి నా మీద నుండి తొక్కుకుంటూ ఆ దరికి వెళ్ళండి అని చెప్పాడు. చెప్పి మీరిప్పుడు వెళ్ళకపోతే శత్రువు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? చంపి తినివేస్తాడు అని చెప్పాడు. గొర్రెలకి ఇష్టం లేకపోయినా కానీ అతని మీద నడుచుకుంటూ వెళ్ళాయి. 1 కాదు 2 కాదు 50 గొర్రెలు తన మీద నడిచి వెళ్ళేసరికి తన వీపంతా కూడా పచ్చడైపోయింది. తన వీపు, తన మీద ఉన్నటువంటి ఎముకలు ఇరిగిపోయాయి. చివరికి గొర్రెలన్నిటినీ కూడా తాను ఆ సింహము శత్రువు నుండి కాపాడగలిగాడు. కానీ తాను ఇంటికి వెళ్ళి చనిపోయాడు. తన గొర్రెలనైతే కాపాడాడు, కానీ తాను మాత్రం ఏమయ్యాడు? మరణించాడు. ఎవరు ఈ కాపరి అంటే సిలువ మీద మన కొరకై మరణించినటువంటి మంచి కాపరి. తన గొర్రెలమైన మనము సాతాను అనేటువంటి సింహము యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొనకుండా ఉండడానికి సిలువ అనే వంతెన మీద, సిలువ అనే బ్రిడ్జ్ మీద తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి మంచి కాపరి మన యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఒక మాట అంటున్నాడు. మొదటి పట్టణాన్ని చాలా చక్కగా చదివారు, ఒకసారి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు ప్రజలను చెల్లాచెదురు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు. ఏమంటున్నాడు దేవుడు? ఎవరైతే నా గొర్రెలని చెల్లాచెదురు చేస్తారో, నా గొర్రెలను మంచిగా కాపాడరో, ఎవరైతే వాటికి మంచి భోజనాన్ని పెట్టరో, వారు ఏ విధంగా అయిపోతారట? శాపగ్రస్తులైపోతారట.
ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ప్రియులారా తన యొక్క ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి కొంతమంది రాజులను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? రాజులు. ఎవరు? సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు, ఆ తర్వాత చాలామంది రాజులు వస్తారన్నమాట. ఆహబు రాజు అని, రెహోబాము రాజు అని చాలామంది రాజులు వస్తారు. మొదట్లో ఈ సౌలు రాజు కొంతవరకు మంచిగానే పరిపాలించాడు. ఆ తర్వాత తాను వ్యక్తిగతంగా తప్పు చేశాడు, దేవుని యొక్క కోపానికి గురి అయ్యాడు. దావీదు రాజు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఒక్కసారి పాపం చేశాడు, ఆ పాపం కోసం జీవితాంతం పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను మాత్రం చాలా ప్రేమతో పరిపాలించాడు పిల్లారా. కానీ సొలొమోను రాజు చాలా వరకు మంచిగా పరిపాలించిన చివరికి వచ్చేసరికి పాపములో పడిపోయాడు, దేవుని చేత తిరస్కరించబడ్డాడు. అదేవిధంగా రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇక ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలని రాజులు కాపరులు మంచిగా చూడాల, జాగ్రత్తగా కాపాడాల, దేవునికి ఇష్టమైన రీతిలో కాపాడాలి. మీకందరికి ఒక ప్రశ్న, ఇప్పుడు మీకందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, ఒక కాపరికి 50 గొర్రెలు ఉన్నాయి. ఒక కాపరికి 50 గొర్రెలు ఉన్నాయి. తనకి పని బిజీగా ఉంది, తన బదులు మరొక కాపరిని పెట్టాడు, ఇంకొక కాపరిని పెట్టాడు. అబ్బాయ్ నువ్వు సాయంత్రం 4 గంటలకల్లా తోలుకొని రా గొర్రెలు అన్నాడు. ఇతను ఏం చేశాడు? 7 గంటలకు తోలుకొని వచ్చాడు. అలా తోలుకు రావచ్చా? తోలుకు రాకూడదు. ఎందుకంటే ఆ గొర్రెలకు ఓనర్ ఎవరు? హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద షీప్? ఆల్వేస్ జీసస్. ప్రభు ఏం చేశాడు? తన కాపరులకి, తన గొర్రెలకి కాపరిగా ఉండమని రాజులను నియమించాడు. కానీ వీరేం చేశారు? ఆ గొర్రెలని దేవుని యొక్క మార్గం నడిపించటానికి బదులుగా, ప్రభు మార్గం నడిపించటానికి బదులుగా వారిని తప్పుడు మార్గాలను నడిపించారు. నిజదేవుని ఆరాధించటానికి బదులుగా దబ్బర దేవతలను ఆరాధించేట్లుగా చేశారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేనే నా గొర్రెలను కాచుకుంటాను, నేనే నా గొర్రెలని కాచుకుంటాను, అంతేకాదు నీతిగల కాపరిని పంపిస్తానంటున్నాడు. ముఖ్యమైన మాట ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి, ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయమును నెలకొల్పును, అతని పరిపాలన యూదా భద్రముగా జీవించును, ఇశ్రాయేలీయులు శాంతితో జీవిస్తారు. చూడండి, దేవుడు మనందరి నుండి కోరుకునేది ఏంటంటే, ప్రియులారా, శాంతిగా సమాధానముగా మనకున్నటువంటి గొర్రెలని కాపాడాలి, ప్రజలని కాపాడాలి. ఇది ప్రియులారా ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఏమిటి అంటే, మాకు ముందుగా వర్తిస్తుంది గురువులకి. ఎవరికండి? ఇప్పుడు ప్రభువు స్థానములో ఉండి దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క గొర్రెలు అయినటువంటి విశ్వాసులందరూ నడిపించే బాధ్యత దేవుడు మాకు అప్పచెప్పాడు. ప్రతి గురువు కూడా, ప్రతి బోధకుడు కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ప్రజలని కాపాడాలి, నడిపించాలి. దేవుని విశ్వసించినటువంటి దావీదు మహారాజు ఒక కీర్తన రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? 23వ అధ్యాయము కీర్తనల గ్రంథము 1వ వచనము నుండి 23వ అధ్యాయము కీర్తనల గ్రంథము 1వ వచనం. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయ్యు లేదు. ఎవరంటండి మన కాపరి? హూ ఈస్ అవర్ షెపర్డ్? జీసస్ ఈస్ అవర్ షెపర్డ్. ప్రభువే నా కాపరి, ఆయన నా కాపరి అయినప్పుడు నాకు ఇంక ఏ కొదవ కూడా లేదు. దావీదు ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి. ఆయనే ఒక కాపరండి. దావీదు ఎట్లాంటి వాడు? ఏం పని చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. దావీదు గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసేవాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు చాలామందిని గొర్రెలు కాసేవాళ్ళనే ఎన్నుకున్నాడు.
మోషే ఏం పని చేసేవాడు? గొర్రెలు కాస్తుంటే ఎన్నుకున్నాడండి. మండుచున్న పొద దగ్గర, డోంట్ వరీ, మండుచున్న పొద దగ్గర మోషే ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తుంటే ఎన్నుకున్నాడు మోషేని. ఎందుకంటే ఎవరైతే గొర్రెలను ప్రేమతో చూసుకుంటారో ప్రజలను కూడా అలాగనే చూసుకుంటారు. అందుకనే మోషేని గొర్రెలు కాస్తున్నప్పుడు ఎన్నుకున్నాడు, దావీదును గొర్రెలు కాసేటువంటి వాడిని ఎన్నుకున్నాడు. అదేవిధంగా చాలామంది ఉన్నారని గొర్రెలు కాసేటువంటి వారు ప్రవక్తలలో కూడా ఉన్నారు. ఇక్కడ అనుభవంతో చెప్తున్నాడు దావీదు, ఆయన ఒక గొర్రెల కాపరి. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడేనా కాపరి అంటున్నాడు. అతను నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరం కాపరులమే, అందరికీ దేవుడు బాధ్యతనిచ్చాడు. ఇక్కడ మీకు అందరికీ ఒక సత్యం చెప్పాలి. వార్తాపత్రికల వాళ్ళు కూడా కాపరులుగా ఉండాలి. ఎవరు? న్యూస్ పేపర్ వాళ్ళు కూడా దే షుడ్ ఆల్సో బి గుడ్ షెపర్డ్స్. ఏం చేయాలి? వాళ్ళు ప్రజలకి ఉపయోగకరమైన వార్తలని ప్రచురించాలి. టీవీల వాళ్ళు కూడా కాపరులుగా ఉండాలి. దేవుడు వాళ్ళకు కూడా బాధ్యతను అప్పచెప్పాడు. ఏమిటి? ప్రజలకి మంచి చేయటానికి కావలసినటువంటి ఆయుధం అదనమాట. దేవుడు వాళ్ళకి బాధ్యతను అప్పచెప్పాడు. ఒక గురువుగా నేను కూడా మంచి కాపరిగా ఉండాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మంచి కాపరిగా ఉండాలి. ఒక సంఘములో అధిపతిగా, ఒక స్కూల్లో అధిపతిగా, ఒక టీచర్గా, లేకపోతే ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వారిగా మంచి కాపరులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం మంచి కాపరులుగా ఉండమో దేవుడు ఏం చేస్తాడు? వారిని తిరస్కరిస్తాను అన్నాడు. ఆ రోజున లెక్క చెప్పుకోవాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఏంటంటే నేను నా వ్యక్తిగత జీవితానికి నేను రెస్పాన్సిబుల్. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై పర్సనల్ లైఫ్, ఇజంట్ ఇట్? I am responsible for my personal life. I am not only responsible for my personal life, but also am I responsible for the community that is entrusted to me. నేను నా వ్యక్తిగత జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుంటేనే సరిపోదు. నేను గుడికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, జపమాల చెప్తున్నా, ఇది సరిపోదండి. బైబిల్ చదువుతున్నా సరిపోదండి. నేను ఇంకా ఏం చేయాలి? దేవుడు నాకు ఎవరినైతే అప్పచెప్పాడో, అర్థమవుతుందా, వాళ్ళని ప్రభు మార్గంలో నడిపించాలి. ప్రేమనటి తల్లులారా, తండ్రులారా, గురువులారా, బోధకులారా, ఉపాధ్యాయులారా, రాజకీయ నాయకులారా, మీరందరూ కాపరులే. ప్రభు అంటున్నాడు ఈ రోజున, మీరు మీ ధర్మాన్ని సరిగా నెరవేర్చకపోతే నేను మీకు తీర్పు చెబుతాను అంటున్నాడు. ఈ రోజున మనందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎలాగా ఉన్నాను? నేను ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉపాధ్యాయురాలిగా, దేవుడు నాకు అప్పచెప్పిన పనిని ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వార్తాపత్రిక అధిపతిగా, లేకపోతే ఒక గురువుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మఠ శ్రేష్ఠురాలిగా, సుపీరియర్గా, పెద్దమ్మ గారిగా, లేకపోతే ఒక కంపెనీ యజమానిగా దేవుడు నన్ను కాపరి స్థానంలో ఉంచాడు. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఈ లోకములో నీతివంతముగా, ప్రేమతో, ధర్మబద్ధముగా నడిపించకపోతే అయ్యో మనకు అనర్థమవుతుంది. మనందరికీ కూడా సుమాత్రక ఎవరు? హూ ఈస్ మోడల్ ఫర్ అస్? జీసస్ ఈస్ ద మోడల్. ఆయనే మనకి మాతృక, ఆదర్శం. ప్రియులారా, ఈ రోజున మనందరం చేయవలసిన ప్రార్థన ఇదే. దేవా, నేను కూడా నీ వలె ఒక మంచి కాపరిగా మారడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలను దయచేయి తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీవు మంచి కాపరివి. మంచి కాపరి తన గొర్రెల కొరకై తన ప్రాణమును పెట్టును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో పలికావు. ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, మేము కూడా మా స్థాయిలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా పనిపాట్లు ఉన్న చోట మేమందరము కాపురులమే నాయన.
న్యాయబద్ధముగా, ధర్మబద్ధముగా, ప్రేమతో, శాంతి సమాధానాలతో మాకు అప్పచెప్పినటువంటి వారిని నడిపించాలని నువ్వు కోరుతున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు. అయితే మాకు మా శక్తి చాలదు ప్రభువా, నీ శక్తి మాకు అనుగ్రహించండి. మేమందరము కూడా మాకు అప్పచెప్పిన మనుషుల మీద ధర్మబద్ధంగా మేము పరిపాలన చేయడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. యావత్ ప్రపంచంలో నీ శాంతిని ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.